యుద్ధం జరగాలేదు సార్. మనం ఆపరేషన్ చేసినాం సార్. యుద్ధానికి నిర్వచనాన్ని అర్థం చేసుకోలేకపోతే అంతకంటే ఇంకొక పరిభాష నాకు తెలియదు సార్. యుద్ధం జరగలేదు సార్. మనం ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం వాళ్ళ స్ట్రైక్ చేసిన వాళ్ళ ప్రాంతాలను స్ట్రైక్ చేస్తే ఎంతమంది చనిపోయారో నిన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. భారత సైన్యం చెప్పింది. సైన్యాన్ని కూడా నమ్మకపోతే ఇంకా వాళ్ళ దేశంలో ఏ దేశాన్ని నమ్ముతారో నాకు తెలియదు. నెంబర్ 3, ఎంతమంది సైనికులు చనిపోయారు, ఏం జరిగారు అనేది ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పింది సార్. దాన్ని కూడా నమ్మకపోతే మనం ఏం చేయలేం సార్. మనం పాకిస్తాన్ తోని యుద్ధం చేస్తున్నామని ఎవరం చెప్పలేదు సార్. సింధు నది జలాలను ఆపడం అనేటువంటి నేను క్లారిటీ ఇస్తున్నా సార్. సింధు నది జలాల యొక్క ఒప్పందాన్ని మనం ఈ సంఘటన జరిగిన తర్వాత రద్దు చేసుకున్నాం సార్. దాని అర్థం ఈ రోజు సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకున్నామంటే ఈ రోజుకి రోజు ప్రాజెక్ట్ కడతామనో ఈ రోజుకి రోజు నీళ్లు మళ్లిస్తామనో కాదు సార్. కాదు సార్, దాని అర్థం అది కాదు సార్. నెంబర్ 2, టెర్రరిజం ని మాపుతున్నామంటే 100 మంది తీవ్రవాదులను చంపిన ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మిగతా పాకిస్తాన్ తో జరిగేటువంటి చర్చలు, రాజకీయ చర్చలన్నీ కూడా, దౌత్యపరమైన చర్చలన్నీ కూడా తీవ్రవాదులను అప్పజెప్పేటువంటి క్రమంలో జరిగేటివి అనేటువంటి విషయం చెప్పారు సార్. తీవ్రవాదులను ఏడ చేశారు, ఏం చేశారు అనేటువంటి ప్రశ్న అడగటం అనేటువంటిదే అది ఎటువంటి దుర్మార్గపు ప్రశ్నలో నాకు తెలియదు సార్. కానీ భారత ప్రజలకు అర్థమైంది. నాకు అర్థం కూడా కావట్లేదు. ఇప్పటిగా ఊహలకు కూడా అందనటువంటి ఒక దుర్మార్గ ప్రశ్నగా నేను భావిస్తాను సార్. అది నేను భావిస్తున్నాను చెప్తున్నాను సార్ చాలా స్పష్టంగా. ఎందుకు అంటే తీవ్రవాదం ఇంతకుముందు గతంలో జరిగినటువంటి తీవ్రవాదం, మీరు ఏ తీవ్రవాదం అయినా సరే గతంలో జరిగిన తీవ్రవాదం విషయంలో కూడా ఇప్పటి వరకు ఎంతమంది తీవ్రవాదం తీయగలిగినాము, ఎంతమందిని మనం ఇక్కడ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వగలిగినాం అనేది చర్చ చూసుకోవచ్చు సార్. మనం ఇప్పటిదాకా జరిగింది 75 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 40 సంవత్సరాలలో తీవ్రవాదం, పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదం, ముఖ్యంగా కాశ్మీర్ లో ప్రేరిత తీవ్రవాదం, కాశ్మీర్ జరిగిన తీవ్రవాదం మనం ఎంత ఆపగలిగినాం అనేటువంటిది ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం సార్. అంటే మనం రిటాలియేషన్, మనం తిప్పికొట్టేటువంటి క్రమంలో ఎంత సాహసాన్ని చూపిస్తాం భారత సైన్యాలు అనేటువంటి దాన్ని మనం గౌరవించలేకపోతే అంతకంటే ఇంకా ఈ దుర్మార్గ చర్యలు, ఇంకో దుర్మార్గ భాష ఇంకోటి ఉండదనేది నా అభిప్రాయం సార్. అందుకోసం నీటి విషయంలో కూడా అంటే సింధు నిన్న చెప్పిన సందేశం ఏంది, ఉగ్రవాద సంఘటన జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇర్రివోకబుల్, ఇంకా మళ్ళీ వాటి గురించి చర్చ లేదు. ఇప్పుడు ఆపింది ఓన్లీ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ కూడా ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సింధూర్ లో మళ్ళీ తీవ్రవాద సంఘటన జరిగితే అంతకంటే రిటాలియేషన్ ఉంటుందని చెప్పారు సార్. ఫైనల్లీ అమెరికా విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు పాకిస్తాన్ మేము భారతదేశం యొక్క 4 జెట్ ఫైటర్స్ ఉండగొట్టాం, 4 ఈ ఫైటర్స్ F-16 గులగొట్టాం, 4 ఇవి కూడా రాఫెల్ గులగొట్టామని చెప్తున్నారు. వాళ్ళ ఛానల్స్ చెప్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. అది మనం నమ్ముతారా లేదా భారతీయమైనటువంటి ఛానల్స్ నమ్ముతారా అనేటువంటిది ఎవరు నమ్ముతారా అనేది అర్థమైపోతుంది సార్. అమెరికా వాడు ట్రంప్ ఏమి ట్వీట్ చేశారు అనేది అమెరికాకు సంబంధించిన విషయం. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడేది విజయోత్సవాలు చేసుకుంటారు పాకిస్తాన్ అంటే ఆ టీవీ చూడండి. మేము అభ్యంతరం లేదు, పాకిస్తాన్ భాష అనే పరిభాష మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు. భారత ప్రజలు పాకిస్తాన్ పరిభాష ఏదో భారతీయ పరిభాష ఏదో ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు చెప్తారు. కానీ పాకిస్తాన్ చెప్పే పదాలను మనం ఇక్కడ చెప్పుకొని మన భారతీయ భాషలో భారతీయ ఛానల్స్ లో చెప్పుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే పాకిస్తాన్ మేము భారతదేశంలో ఎంతమందిని చంపినాం, 100 మంది చంపినాం, భారతదేశం యొక్క రఫేల్ గులగొట్టామని పాకిస్తాన్ ఛానల్స్ లో చెప్పుకున్నారు కూడా. అది మరి అదే మాట ఇక్కడ మనం మాట్లాడుకుందామా లేదా రేపు ఎల్లుండి మీకు ఎంతమంది జరిగిందో ఎంతమంది చనిపోయారు అనేది. ఈ రోజు భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ. మీకు గుర్తుంది కొమ్మినేని గారు, అన్ని ఛానల్స్ ఇంక్లూడ్ తెలుగు ఛానల్స్ కూడా యుద్ధ భూమి నుంచి ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది BSF చనిపోయారు, ఎంతమంది అధికారులు చనిపోయారు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రశ్న ఎత్తడం అనేది, ప్రశ్న లేవనెత్తడం అది పెద్ద ఇష్యూ. మనం సీరియస్ గా తీసుకుని దాని మీద చర్చించడం కూడా కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు ఈ ఇష్యూకి రండి దయచేసి. మళ్ళీ దయాకర్ గారు లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం. ట్రంప్ విషయంలో భారతదేశ వైఖరి కరెక్టా కాదా? మధ్యలో ట్రంప్ గారు ఎవరండి, ఆయన క్రెడిట్ తీసుకోవటం ఏంటి అనే ప్రశ్నకి మీరు ఏమైనా సమాధానం ఇస్తారా? నేను ఒకటే మాట చెప్తాను సార్. ట్రంప్ విషయంలో నిన్న మోడీ గారు మాట్లాడలేదు, కానీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత డిఫెన్స్ సిస్టమ్ చాలా స్పష్టంగా, అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రంప్ మాట నమ్ముతా? ఏమనిచ్చింది? నా గుర్తులేదు, నా దృష్టికి రాలేదు. పేపర్ లో కూడా ఏమనిచ్చింది? ట్రంప్ మాకు చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పిండు. పాకిస్తాన్ DGMO మాకు ఫోన్ చేసిండు, మేము పాకిస్తాన్ DGMO యొక్క సమాధానానికి రెస్పాన్స్ అయినామని చెప్పిండు. అంటే భారతీయమైనటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖ నమ్ముతామా, భారతీయ ప్రధానమంత్రి నమ్ముతామా,
ట్రంప్ నమ్ముతాం అనేటువంటిది ఎవరు విచక్షణకు వదిలిపెడుతున్నారు సార్. అట్లా కాదు మీరు చాకచక్యంగా చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇష్యూ ట్రంప్ నమ్ముతామా మోడీ గారిని నమ్ముతాం అంటే ఖచ్చితంగా మోడీ గారిని నమ్ముతాం, దాంట్లో అనుమానం లేదు. కానీ ట్రంప్ ఆ ప్రకటన చేసినప్పుడు ఈయన ఖండించి ఉండాల్సింది కదా అనేది ఒక చిన్న ప్రశ్న అంతే. సార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది సార్ ఆల్రెడీ. విదేశాంగ మంత్రిత్వ శాఖ దాన్ని స్పష్టంగా ఖండించింది సార్. ట్రంప్ కు సంబంధం లేదని చెప్పింది సార్. అయితే మీకు నిజాలు ఏంటంటే సార్, ఇంకా నిజాలు కూడా యుద్ధానికి సంబంధించిన నిజాలు కావచ్చు, యుద్ధం అంటే యుద్ధం జరగలేదు, 2 రోజుల పాటు జరిగింది. దీనికి సంబంధించిన నిజాలు వాస్తవాలు చాలా బయటికి రావాల్సి ఉంటుంది సార్. బయటకు వస్తాయి సార్, వచ్చినాక మనం మాట్లాడుకోవచ్చు. రాకముందే మనం ఈ మాటలు మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా దేశద్రోహపు మాటలు, దేశాన్ని నాశనం చేసేటువంటి నేను కూడా ఖండించాను కదా, ఆ పదం ఒకటి వాడకుండా ఉండాల్సింది. దుర్మార్గం రాజకీయ అందరిని ఉద్దేశించి ఒక్క నిమిషం వెంకన్న గారు